జింబాబ్వే పర్యటనను టీమిండియా పవర్ ప్యాక్డ్ విజయంతో ఆరంభించింది. తొలి టీ20 మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను భారత బౌలర్లు తమ కట్టుదిట్టమైన ప్రదర్శనతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం 126 పరుగుల సులువైన లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఊదేసింది. పూర్తిస్థాయి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి అంతర్జాతీయ విజయం కాగా, ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఆరంభాన్నిచ్చాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్ మొత్తం 19 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లపై దండయాత్ర చేశాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించిన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా కుశాల్ మల్లా ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాణించడంతో విజయం సులువైంది. టీమిండియా బౌలింగ్లో పేసర్ మయాంక్ యాదవ్ గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో జింబాబ్వే బ్యాటర్లను భయపెట్టాడు. మ్యాచ్ తొలి బంతికి వికెట్ తీసి విరుచుకుపడ్డ మయాంక్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్రిన్స్ యాదవ్ కూడా రాణించడంతో జింబాబ్వే ఒక దశలో 32.4తో కష్టాల్లో పడగా, వెస్లీ మధివెరే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న వైభవ్ ఈ మెరుపు ఇన్నింగ్స్ తో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ లాడితే రాబోయే మ్యాచ్లకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతోంది. ఈ రోజు నేను నా జోన్లో ఉన్నట్లు అనిపించింది. నా బలాన్ని నమ్ముకుని ఆడాను. ఈ హాఫ్ సెంచరీని నా కుటుంబానికి, కోచ్లకు, నా ప్రయాణంలో కష్టసుఖాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అంకితమిస్తున్నానని చెప్పాడు. సిరీస్లోని రెండో టీ20 శనివారం జరగనుంది.